జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా గండిపేట మండల పార్టీ అధ్యక్షుడు మరియు ఖానాపూర్ మాజీ సర్పంచ్ అయిన రామేశ్వరం నరసింహ వెల్లడించారు. ప్రజా సేవలో చిన్న శ్రీశైలం యాదవ్ మరియు అతని కుమారుడు నవీన్ కుమార్ యాదవ్లు కూడా ఎంతగానో మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు తమ పార్టీకి ప్రచార అస్త్రాలని చెప్పారు. విపక్షాలు చేస్తున్న నిందలు రామేశ్వరం నరసింహ కొట్టిపారేశారు. ఓడిపోతామని తెలిసి ఏదేదో మాట్లాడుతున్నారని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ప్రచారంతోనే కాంగ్రెస్ విజయం ఖాయమైపోయిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ విజయం ఖాయమైపోయిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం తమ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేతృత్వంలో మరియు దిశానిర్దేశం మేరకు ముందుకు సాగుతున్నామని, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఇప్పటికే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీలోని ఖానాపూర్ గ్రామంలో ఉన్నాము. హోరాహోరీగా సాగుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు ఎత్తుగడలను ప్రయోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సీట్లను గెలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రత్యేకించి పార్టీలో సీనియర్ నేత అయిన ఖానాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మరియు మండల పార్టీ అధ్యక్షులైన రామేశ్వరం నరసింహ గారు మనతో ఉన్నారు. నరసింహ గారు చెప్పండి, ఎట్లుంది జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రచారం? ముందుగా TV9 న్యూస్ మీడియాకు నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్లోని 11వ తారీఖు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోని బీసీ బిడ్డకి ఇవ్వడం జరిగింది. తను 2 పర్యాలు కూడా మరి సేవలు చేసుకుంటూ ప్రజల్లో ఉండు మరి ఇంతకుముందు కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మరి ఈరోజు ఆయనను గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళ బృందము మరి మరి మహేష్ గౌడ్ గారు ఇంకా చాలామంది అందరు కలిసి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే అక్కడ మేము కూడా ఈ వారం 10 రోజుల సంది మేము సర్వే చేసినట్టయితే ఒక మంచి స్పందన ఉంది. మైనార్టీలు కానివ్వండి, లోకల్స్లో స్లమ్లో కానివ్వండి, మరి జూబ్లీహిల్స్లో చాలామంది కూడా మేము కనుక్కున్నాము. వారు మంచి మెజార్టీతో గెలుస్తారు. సరే, కాంగ్రెస్ చేస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల మరి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్నో మరి ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఈరోజు మరి ఈ మీడియా ద్వారా నేను ఏం తెలియజేస్తున్నానంటే, ఒక నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, కొత్తగా కొన్ని సర్దుకోవడం జరిగింది. మరి 6 హామీలతో పాటు మరి అనేక సంక్షేమ పథకాలు కానీ మరి ప్రతి ఊరూరున మరి సిటీలో పల్లెల్లో అన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకోకపోవడం జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి మరి ప్రతి ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చారో అన్నీ కూడా ప్రజల్లో అంచెలంచెలుగా నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుందని భావిస్తున్నాను. అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన గత ఎలక్షన్ హామీలు కానీ ప్రజల్లో ఇప్పుడు స్పందన ఎట్లా ఉంది? ప్రభుత్వం ఇచ్చిన హామీలు అంచెలంచెలుగా నెరవేరుతున్నాయి. ఈరోజు జనాలు కూడా పబ్లిక్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి అప్పచెప్పినప్పుడు కొత్త సంసారము కొంచెం సర్దుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి 15 నెలలు 2 సంవత్సరాలు మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి మరి ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ ఖచ్చితంగా ప్రజలకు అందబోతున్నాయి. ఇంకా ముందు కూడా అన్ని కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉన్న మినీ ఇండియా లాంటి నియోజకవర్గం జూబ్లీహిల్స్, ముఖ్యంగా బీసీలో కానీ ఎస్సీ, ఎస్టీల మైనార్టీల సపోర్ట్ ఎట్లా ఉంది ప్రచారంలో? అక్కడ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ
అందరూ కూడా ఏందంటే ఒక చిన్న శ్రీశైలం యాదవ్ అన్న గారి పేరు అక్కడ అంటే ఒకప్పుడు జరిగిండొచ్చు చిన్న ఇన్సిడెంట్, అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ రకంగా మరి ఆపోజిట్ పార్టీలు మాట్లాడుకోవడం అది వేరే విషయము. కానీ తను కూడా ఎన్నో మేము చూస్తుంటాం చిన్న శ్రీశైలం యాదవ్ గారి యాక్టివిటీస్ స్పోర్ట్స్లో కానివ్వండి, లేదంటే ఏదన్నా గరీబ్ వాళ్ళు వస్తే కూడా, ఏదన్నా పెళ్ళిళ్ళకి వస్తే కూడా, ఏదన్నా మేము కూడా ఇక్కడ రెజ్లింగ్లు పోటీలు ప్రతి పోటీల్లో కూడా ఆయన కూడా స్పందిస్తాడు. చాలా మంచి మంచి కార్యక్రమాలు 15 సంవత్సరాల నుంచి నాకు చాలా పరిచయము. అన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. తనతో పాటు నవీన్ యాదవ్ కూడా బాగా మరి ప్రతి విషయంలో జూబ్లీహిల్స్లో ఓడిపోయినా కానీ మరి జనాలను నిలవకుండా పబ్లిక్ నిలవకుండా సేవా కార్యక్రమాలు నేను ముందుంటానని ముందుకు వెళ్తున్నాడు. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఇంకా వేరే వాళ్ళు కూడా, ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కమ్మాస్ కానివ్వండి, వెల్మాస్ కానివ్వండి, చాలామంది ఉన్నారు. మేము కూడా వాళ్ళ దృష్టికి వాళ్ళకు ఒక్కోసారి అడిగినప్పుడు వాళ్ళు కూడా మంచి వ్యక్తి, ఉన్న వ్యక్తి, మంచిగానే ఆయన అందరిలో ఉంటాడు. కాబట్టి తనకే మేము కాంగ్రెస్ పార్టీకి వేసి ఆయనను ఈసారి గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు అంటే ఇప్పుడు అతను కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి. అయితే అతన్ని కూడా రౌడీ క్యాండిడేట్ అని, రౌడీ కుటుంబం అని విమర్శలు ప్రతిపక్షాలు, దానికి మీరు ఎట్లా ఉంది ప్రజల్లో? ఇప్పుడు ప్రతిపక్షాలు చేసేది ఏంటంటే ఆపోజిట్ పార్టీకి ఏ రకంగా దెబ్బతీయాలి, వాళ్ళని ఏ రకంగా డ్యామేజ్ చేయాలి. మీరు చూడండి, దగ్గర 15-20 సంవత్సరాల చరిత్ర చూడండి. నవీన్ యాదవ్ గారు ఎన్ని డెవలప్మెంట్ చేసారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు అంటే గల్లీ గల్లీకి మీరు, నేను బోరబండ, జూబ్లీహిల్స్, మరి ఇంకా 2-3 వేరే కాలనీలు కూడా తిరిగినాను. మరి అంతటా కూడా నవీన్ యాదవ్ గురించి మంచి పేరే ఉన్నది. మంచి కార్యక్రమాలు చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు, సాయం చేస్తాడు, బీదలకు ఆదుకుంటాడు, మంచి వ్యక్తి. ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లలో బీజేపీ క్యాండిడేట్ కానివ్వండి, బీఆర్ఎస్ క్యాండిడేట్ కానివ్వండి, ఇద్దరి మధ్యలో నవీన్ యాదవ్ గారి పేరు మంచిగా ఉన్నది, మేము వింటున్నాం కూడా. అది ప్రజల్లో ఉంది కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ గారు గెలిచే ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు మహిళలు, యూత్ కానీ, మైనార్టీలు ఎట్లా స్పందిస్తున్నారు? మహిళలు, యూత్, మైనార్టీలు కూడా అందరూ మంచిగా స్పందిస్తున్నారు. మైనార్టీలో ఏమున్నదంటే వాళ్ళకు ఇంతకుముందు షాదీ ముబారక్ కానీ ఇంకేదన్నా స్కీములు వచ్చా కూడా అప్పుడు కూడా అట్లనే వస్తున్నాయి, ఇప్పుడు కూడా ఇంకా మంచిగానే వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ స్కీములు వచ్చేవి కాకుండా కూడా ఆయన సొంతంగా మాకు బీదలకు ఆదుకునే మనిషి అంటే నవీన్ కుమార్ యాదవ్ గారు అని చెప్తున్నారు. మరి ఇంకా ఎస్సీలు ఉన్నారు, వాళ్ళ కాలనీలలో స్లమ్ ఏరియాలో కూడా చూసినాము. మరి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము నవీన్ కుమార్ గారిని గెలిపించుకుంటాము. ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అని ఒక ఆలోచన, నమ్మకం అందరినీ దృష్టిలో ఉన్నది. ఇంకా యూత్తో కూడా మరి చిన్న శ్రీశైలం యాదవ్ గారు, నవీన్ కుమార్ గారు, వాళ్ళ బ్రదర్ కూడా అందరితో కూడా యూత్తో కూడా మంచిగా ఉంటాడు. యూత్కి ఎందుకు సపోర్ట్ చేస్తుండే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ కానివ్వండి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎవరైనా అనాథలు ఉంటే, బీద వాళ్ళు ఉంటే కూడా మరి అన్న ఎప్పటికీ మాకు అందుబాటులో ఉండి మేము ఏ సమస్యలు వచ్చినా కానీ చెబితే వెంబడే స్పందించి చేసే ఒక వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా ఈరోజు నమ్మకంగా ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 11వ తారీఖు జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ కుమార్ యాదవ్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ తోటి ప్రధాన పోటీ బీజేపీనా, బీఆర్ఎస్? కాంగ్రెస్ తోటి ప్రధాన పోటీ బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ కూడా ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళతో పొత్తున్నారు, లోపల పొత్తున్నారు అని పబ్లిక్లో టాక్స్ నడుస్తున్నాయి. ఇంకా వాళ్ళు బీజేపీ వాళ్ళు పొత్తున్నా, బీఆర్ఎస్ పొత్తున్నా, ఈరోజు ఒక మంచి క్యాండిడేటు, మంచి అంటే ఉన్న దానిలో మంచి క్యాండిడేట్, మంచి మనిషి మాకు నవీన్ కుమార్ యాదవ్ గారు. ఇంకోటి ఇప్పుడు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నది కాబట్టి మాకు పనులు కూడా తొందరగా అయ్యే ఆస్కారం ఉంటుందని చెప్పి అందరూ కూడా అనుకుంటూ నవీన్ కుమార్ గారికి ఎక్కువ మెజార్టీ చూపిస్తున్నారు. అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటి 3 సార్లు పైన ప్రచారం చేసేది, ఏమన్నా ఊపు వచ్చిందంటారా? ఊపు చాలా మంది మీరు చూస్తున్నారు కదా. మీరు ఇప్పుడు ఎంత మొత్తం రోడ్ షోలో కానివ్వండి, మీటింగ్స్లో కానివ్వండి, మొత్తం ఇట్లా ఇసుకేస్తే రాలన్నంత జనాలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మరి గవర్నమెంట్ నుంచి ఇన్ని స్కీములు అందుకుంటున్నాం, మనము ఇన్ని పనులు చేసుకుంటున్నాము. మరి ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ ఉప ఎన్నికల్లో మరి లాస్ట్ టైం మనము ఓడిపోయినాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనం గెలుస్తాము, మనము మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మంచిగా గెలుస్తామని చెప్పి ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా చాలా నాకు తెలిసి 10 to 15% పెరిగింది.
అంటే కంటోన్మెంట్లో కూడా బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది, ఆ తరహాలో ఇక్కడ ఓటర్లు ఆలోచిస్తున్నారా? కంటోన్మెంట్లో కూడా బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ కూడా జనాలు గవర్నమెంట్ ఉన్నది, క్యాండిడేట్ మంచోడు, మాకు అందుబాటులో ఉంటాడు అని ఒక నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ గెలుస్తుందని జనాలు చెప్తున్నారు. జనాలు కూడా చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, 100 మందిని అడిగితే ఒక 60 నుంచి 70 మంది కాంగ్రెస్కి చెప్తున్నారు, ఒక 30 మంది బీఆర్ఎస్కి చెప్తున్నారు, ఒక 10 మంది బీజేపీ చెప్తున్నారు. ఈ రకంగా మాకు తెలిసిన రిపోర్ట్ ప్రకారంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. చివరగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు బహిరంగంగా మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకుంటారు ఒక సీనియర్ నాయకుడిగా? జూబ్లీహిల్స్ ప్రజలకు నేను ఒక మనవి చేస్తున్నాను. మీరు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఇతరులు కూడా ఎవరు కూడా చెప్పే మాటలు నమ్మకండి. గవర్నమెంట్ ఉన్నది మనకు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మాకు కూడా మాది రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీలో మరి 4 పరిహారాలు, మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు 4 పరిహారాలు పబ్లిక్లో ఉండి మరి ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల్లో ఉండుకం కానివ్వండి, ఆయనతో మేము చాలా నేర్చుకున్నాం ప్రకాష్ గౌడ్ గారితో. ఆ రకంగా మేము కూడా తెలిసిన వాళ్ళకు మేము జూబ్లీహిల్స్లో మరి అందరిని కూడా కనుక్కోవడం జరుగుతుంది. అన్న మీరు రాజనగర్ కాన్స్టిట్యున్సీలో ప్రకాష్ అన్న దగ్గర మీరు పనిచేసారు, మంచి నాయకులు, మంచి పేరున్నదన్న, మాకు కూడా మంచి పేరున్నది, మీరు చెప్తే చాలా సంతోషం, మీరు ఫోన్ చేసి కలిసిపోవడం అంటే చాలా సంతోషం ఉంది. మరి మేము కూడా అందరం కూడా కాంగ్రెస్కే మరి ఈరోజు ఓటు వేసి మరి నవీన్ కుమార్ గారిని గెలిపిస్తామని అందరూ కూడా హామీ చేయడం జరిగింది. అంటే మన రాజేంద్రనగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి మాదిరిగా జూబ్లీహిల్స్ కూడా అభివృద్ధి చెందుద్ది అంటారా? రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ గారి మాదిరిగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో కూడా 101% అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇదైతే వాస్తవానికి నిజము. మరి అందరూ కూడా ఈరోజు ఉన్న గవర్నమెంట్ రావాలి, ఉన్న గవర్నమెంట్లోనే పనిచేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు. మరి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తప్పుడు ప్రచారాలకు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. మరి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు అందరు కూడా నేను ఒక మనవి చేస్తున్నాను ఏంటంటే, గవర్నమెంట్ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు మరి బీసీ నాయకుడికి మనకు అవకాశం ఇచ్చిండు. బీసీ నాయకుడికి అందరు కలిసి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు అందరికీ నా తరపు నుంచి వందనాలు తెలుపు. ధన్యవాదాలు రామేశ్వరం నరసింహ గారు. థ్యాంక్ యూ. కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో ఉప్పు వీరాంజనేయులు, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా.